సోదర మహాశయులారా, ఆధ్యాత్మిక ప్రియులరా, ప్రింట్ మీడియా మరియు వాట్సాప్ యూనివర్సిటీ ద్వారా కొన్ని విషయాలు, కొన్ని అపోహలు ప్రచారం చేయడం జరుగుతుంది. ఆ ప్రచారంలోని విషయం ఏమిటంటే, ఏ దేశంలో అయితే ఆ జాతి ప్రజలు ఉంటారో ఆ దేశంలో వారికి హక్కులు ఉంటాయని, ఈ భూమండలానికి యజమాని అయిన దైవము వారికి హక్కులు రాసిచ్చినట్లుగా చాలా మంది వాట్సాప్ యూనివర్సిటీ ద్వారా ప్రచారం చేయడం జరుగుతుంది. వేరే వారికి ఇక్కడ జీవించే అవకాశం లేనట్లు కూడా అపోహలు వ్యాపింపజేయడం జరుగుతుంది. కానీ వాస్తవానికి మనము చరిత్రలో చూసినట్లయితే కొన్ని వేల సంవత్సరాల పూర్వము పరదేశాల నుంచి, ఇతర దేశాల నుంచి మనువాదులు ఈ దేశానికి రావడం జరిగింది. ఇక్కడ ఆధిపత్యం పొందిన తర్వాత ఇక్కడ స్థానికులైన బహుజనులు ఎవరైతే ఉన్నారో వారిపై ఆధిపత్యం సంపాదించి ప్రజలను వర్గాలుగా విభజించి నిచ్చెన మెట్టు కుల వ్యవస్థను స్థాపించి వారికి విద్యాలయాల నుండి, న్యాయాలయాల నుండి, ఆరాధనాలయాల నుండి దూరం పెట్టి, కనీస నీటి వనరుల నుంచి కూడా దూరం పెట్టి, ఒంటి నిండా బట్టలు, కడుపు నిండా ఆహారం లేకుండా నీచులుగా, నికృష్టులుగా, శూద్రులుగా వారిని వేరు చేసి ఒక వర్గంగా ఏర్పరిచి కొన్ని శతాబ్దాల పాటు వారిని అణిచివేసి ఎన్నో అఘాయిత్యాలు, దుర్మార్గాలు చేయడం జరిగింది. మరి కారుణ్య ప్రభు అయిన దైవము ఏకేశ్వర పాసకులైన వారిని ఈ భూమిలో పాలకులుగా చేయడం జరిగింది. వారు కూడా దాదాపు 800 సంవత్సరాలు, 900 సంవత్సరాల వరకు ధర్మం మీద ఇక్కడ పరిపాలన చేయడం జరిగింది. ఆ విధంగా ఇక్కడి బహుజనులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే అణచివేతకు, అన్యాయాలకు, దౌర్జన్యాలకు గురయ్యారో వారందరూ కూడా సత్యధర్మంలోకి ప్రవేశించడం జరిగింది. ఈ విధంగా ఒక 900 సంవత్సరాలు గడిచిన తర్వాత ఆ ఏకేశ్వర పాసకులైన వారిలో కూడా అలసత్వము, సోమరితనము, భోగ లాలస ఇటువంటి అవలక్షణాలు వచ్చినప్పుడు వారిని కూడా పక్కన పెట్టి వలస పాలకులు, బ్రిటిషులు ఎవరైతే ఉన్నారో వారిని ఈ దేశానికి వారసులుగా చేయడం జరిగింది. ఆ విధంగా వారు కూడా కొన్ని దశాబ్దాల పాటు దాదాపు 150-200 సంవత్సరాలు వారు కూడా ఇక్కడ పరిపాలన చేయడం జరిగింది. మరి వేల సంవత్సరాల నుంచి మనం చూసినట్లయితే ఈ దేశంలో స్థానిక ప్రజలు ఎవరైతే ఉన్నారో, బహుజనులు ఎవరైతే ఉన్నారో వారు ఈ రోజు వరకు కూడా, స్వాతంత్రం వచ్చిన తర్వాత 77 సంవత్సరాల వరకు కూడా స్థానిక ప్రజలు ఎవరైతే ఉన్నారో, బహుజనులు ఎవరైతే ఉన్నారో వారు ఈనాటికి కూడా పాలకులు కాలేదు. మరి ఏ ప్రాంతంలో ఏ జాతి నివసిస్తే వారు పాలకులు కావాలి అంటే మరి ఇన్ని 100 సంవత్సరాల నుంచి బహుజనులు పాలకులు కావాలి కదా, మరి ఎందుకు కాలేదు అని మనం చూసినట్లయితే దీని ఒక ఉదాహరణ ద్వారా, ఒక ఉపమానం ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు సోదర మహాశయులారా. ఆ ఉపమానం ఏమిటంటే, ఉదాహరణకు ఒక వ్యక్తికి 10 లేదా 100 ఎకరాల భూమి ఉంది. ఒక వ్యక్తిని అప్పగించడం జరిగింది. ఆ వ్యక్తి పంట పండించలేదు, పండించినా సరిగా పండించలేదు, యజమానికి గుత్త ఇవ్వలేదు, యజమాని అక్కడ వచ్చినప్పుడు సభ్యతగా, సంస్కారంగా వ్యవహరించలేదు. ఆ విధంగా మనువాదులు ఈ దేశానికి వచ్చినప్పుడు ప్రజల్లో వర్గాలుగా విభజించి ఆ స్థాయికి తగని వారుగా అయిపోయినప్పుడు కారుణ్య ప్రభు అయిన దైవం వారిని తీసివేయడం. అదే విధంగా ఏకేశ్వర పాసకులు వచ్చినప్పుడు వారు కొంత సమయం వరకు సమయానికి విత్తనాలు వేయడం జరిగింది, కాయలు కాయడం జరిగింది, నీళ్లు పెట్టడం జరిగింది. ఆ పంట కోత కోసి యజమానికి గుత్త ఇవ్వడం జరిగింది. ఆ యజమాని వచ్చినప్పుడు గౌరవించి సత్కరించడం జరిగింది. ఆ విధంగా వారికి ఎక్కువ అవకాశం కలిగి ఈ భారతదేశంలో దాదాపు 800 సంవత్సరాల నుంచి 900 సంవత్సరాలు పరిపాలన చేసే అవకాశం దొరికింది. అదే విధంగా బ్రిటిష్ వాళ్ళు వచ్చినప్పుడు దోచుకుపోవడమే పనిగా పెట్టుకున్న తర్వాత 100-150 సంవత్సరాల తర్వాత వారిని కూడా ఇక్కడి నుంచి సాగనంపడం జరిగింది. మరి ఇప్పుడు ఎవరైతే పరిపాలన చేస్తున్నారో వారందరినీ మనం గమనించినట్లయితే వాళ్ళందరూ కూడా మనువాదులే. ఎవరైతే పంట పెట్టకుండానే ప్రజల్ని విభజించి నిచ్చెన పెట్టు కుల వ్యవస్థ పెట్టి బహుజనులను శూద్రులుగా చిత్రీకరించి ఎవరైతే దుర్మార్గం చేశాడో వాడే తిరిగి ఇప్పుడు అధికారంలోకి రావడం. ఈ మనువాదులు దోచుకున్న ఆ ధనం ఏదైతే ఉందో బయటి దేశాలకు వెళ్ళడం, విలాసవంతమైన జీవితం గడపడము, అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడేమో వాళ్ళు అధికారులుగా, నాయకులుగా చలామణి కావడము, వారి హక్కులు కోరుకోవడము, గౌరవ మర్యాదలు కోరుకోవడం ఇవన్నీ చేస్తారు. కానీ ఈ దేశంలో ఇక్కడి స్థానికులు, బహుజనులు ఎవరైతే ఉన్నారో వారిని ఈనాటికి కూడా అంటరాని వారుగానే చూడడం జరుగుతుంది. మరి సోదర మహాశయులారా, ఈ వాట్సాప్ యూనివర్సిటీ ద్వారా ఈ అపోహలు ఏదైతే వీళ్ళు దేశభక్తి పేరుతో, దేశ ప్రేమ పేరుతో వ్యాపింపజేస్తున్నారో ఈ చరిత్ర ద్వారా ఈ విషయాలు, వీరు చెప్పే విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అసత్యాలు అని తేలడం జరిగింది. అందుకోసము ఇప్పుడు దేశ ప్రజలు ఎవరైతే ఉన్నారో, దేశం బాగుపడాలని ఎవరైతే కోరుకుంటున్నారో ముందుగా ఇక్కడ స్థానిక ప్రజలైన బహుజనులు ఎవరైతే ఉన్నారో వారు ఇక్కడ పరిపాలన చేసినప్పుడు మాత్రమే అందరికీ హక్కులు అందేదానికి అవకాశం ఉంది. అందుకోసము ఈ వాట్సాప్ యూనివర్సిటీ ద్వారా ఈ మనువాదులు ఏదైతే వ్యాపింపజేస్తున్నారో, అపోహలు, కుతంత్రాలు, కుట్రలు ఏదైతే పలుతున్నారో వీటిని అర్థం చేసుకోవాలని, వాస్తవ యథార్థం ఏదైతే ఉందో దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలని పండితులు, మేధావులు, దేశ శ్రేయస్సు కోరేవారు ఎవరైతే ఉన్నారో వారు ఆలోచించాలని నేను మీ ముందు కొన్ని విషయాలు ఉంచే ప్రయత్నం చేస్తున్నాను. ఏవైతే విషయాలు చెప్పామో, విన్నామో అర్థం చేసుకుని ఆచరించే సద్బుద్ధి కలగజేయాలని, తద్వారా మా అందరి గృహపరులకు మోక్షం దేవాన్ని వేడుకుంటున్నాను. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.